గుడ్ మార్నింగ్ నమస్తే వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. ముందుగా ఈ రోజు పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ విశ్వవాసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం బహుళపక్షం తిథి పాడ్యమి రాత్రి 9:12 తదుపరి విధియ నక్షత్రం పూర్వభద్ర రాత్రి 8:03 తదుపరి ఉత్తరాభద్ర వర్షం తెల్లవారుజామున 4:52 మొదలు దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:37 నుంచి 1:26 అమృత గడియలు మధ్యాహ్నం 12:30 నుంచి 2:05 రావుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు సూర్యోదయం ఉదయం 6:05 సూర్యాస్తమయం సాయంత్రం 6:19 తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ఈనాడులోని వార్తలను చూసుకున్నట్లయితే ప్రభుత్వ భూమి ప్రభుత్వానికే ఇచ్చి 250 ఎకరాల భూదాన్ భూముల్లో అక్రమాలు నిజమే. యజ్ఞ బోర్డుకు పరిహారం చెల్లించాల్సి ఉందన్న అధికారులు సీఎం ఆదేశాలతో పూర్తయిన విచారణ. అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వండి సీఎం మంత్రులతో 9 మంది ఎమ్మెల్యేల భేటీ సభాపతి నోటీసులపైన చర్చ. చంద్రుడు చిక్కిపోయాడు. ఆదివారం రాత్రి 9:30 తర్వాత గ్రహణం కారణంగా చంద్రుడు క్రమంగా చిక్కిపోతున్న వైన్యం ఆదిలాబాద్లో ఇలా కనిపించింది అంటూ ఆ చిత్రాన్ని ఇచ్చారు. ట్రంప్ లక్ష్యం అమెరికాకు మార్కెట్ సృష్టి అని చెప్పేసి అక్కడి వ్యవసాయోత్పత్తులను సుంకాలు లేకుండా భారత్లో డంప్ చేయాలని సూచిస్తున్నారు. అందుకోసం బ్లాక్మెయిల్కు దిగుతున్నారు. తలొంగితే ఇక్కడ వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలోకి అమెరికా సుంకాలతో చాలా రంగాలపై తీవ్ర ప్రభావం ఉంటుంది. ఈనాడు ఇంటర్వ్యూలో ప్రొఫెసర్ డి నరసింహారెడ్డి తెలిపారు. రమాదేవికి కాలేజీ పురస్కారం. కామారెడ్డి సభతో కేంద్రం మెడలు వంచుతాం. బీసీలకు 42% రిజర్వేషన్లను అడ్డుకుంటున్నది భాజపా నాయకులే. సనాక్క సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హాజరైన మంత్రులు పొంగులేటి పొన్నం సీతక్క సురేఖ శ్రీహరి. RRR అలైన్మెంట్ మారాలంటే ప్రభుత్వమే మారాలేమో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఆసియా కప్ హాకీ విజేత భారత్ దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. ప్రశాంతంగా ముగిసిన నిమజ్జనోత్సవాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. వ్యవసాయానికి కాదు మరెన్నిటికో దేశవ్యాప్తంగా యూరియా విస్తృత వినియోగం. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గెలుపుతోనే రాజ్యాంగ వ్యవస్థల పునరుద్ధరణ. 3 రోజుల్లో 30,000 టన్నుల యూరియా మంత్రి తుమ్మల తెలిపారు. ఆత్మ ప్రబోధానుసారం నిర్ణయం తీసుకోండి. ఎంపీలకు ప్రతిపక్షాల కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఉత్తరాది నుంచి దక్షిణాదికి వడివడిగా గ్రౌండ్ ట్రక్ మార్గంలో పూర్తి కావచ్చిన 3వ లైన్ ఆవర్తనిచ్చారు. అలాగే ఇంటిరమ్మ లబ్ధిదారులకు ఊరట. సిమెంట్ స్టీల్పై జీఎస్టీ తగ్గనుందట. ఒక్కో ఇంటిపై రూపాయలు 13,000 వరకు ఆదా కానుంది. ధరల పర్యవేక్షణ కమిటీలు దృష్టి సారిస్తేనే ఫలితాలు అంటున్నారు. మందుల మాటన మత్తు కర్మాగారాలు పైకి హంగులు. పదుల సంఖ్యలో ఉద్యోగులు. లోపల 100 కిలోల డ్రగ్స్ తయారీ. పక్క రాష్ట్రాల పోలీసులు వచ్చి దాడులు చేసేదాకా గుర్తించని తెలంగాణ పోలీసులు అని చెప్పేసి వార్తిచ్చారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే. ములుగు మున్సిపల్ కార్మికుడు ఆత్మహత్యపై కేటీఆర్ మాట్లాడారు. ఇంధన నిల్వ ట్యాంక్పై పిడుగుపాటు. విశాఖ ఈస్ట్ ఇండియా పెట్రోకెమికల్స్లో ఎగిసిపడిన మంటలు. అలాగే ఈనాడులో మరికొన్ని వార్తలు చూసుకున్నట్లయితే రాజీనామా చేసిన జపాన్ ప్రధాని ఇషిబా ప్రకటించారు. ఉక్రెయిన్ పైకి 805 డ్రోన్లు. నేను మీలాంటి కార్యకర్తనే. భాజపా వర్క్షాప్లో ప్రధాని మోదీ వ్యాఖ్య. జీఎస్టీ రేట్లు తగ్గించినందుకు ఆయన్ను అభినందిస్తూ ఎంపీలు తీర్మానం చేశారు. ఎర్ర సముద్రంలో కేబుల్ కట్. ఆసియాలో ఇంటర్నెట్కు అంతరాయం. భారత్ పాక్లపైన ప్రభావం. రీట్ అపీల్ పిటిషన్పై ఒకే ధర్మాసనం తీర్పు. సుప్రీంకోర్టు స్పష్టీకరణ. తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు కొట్టివేత. న్యాయ సూత్రాలకు విరుద్ధం అని చెప్పేసి అవార్డు ఇచ్చారు. క్లాస్ 4 పేరుతో పోస్టింగ్లో పక్కన పెట్టారు. న్యాయం చేయాలంటూ 150 మంది జీపీఓలు విజ్ఞప్తులు చేస్తున్నారట. గురుకులాల కాంతి దిగజారింది అంటూ మాజీ మంత్రి హరీష్ రావు అన్నారట. రేపటి నుంచి జైళ్ల శాఖ ఉద్యోగుల డ్యూటీ మీట్. 30,000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేయాలి. సీఎంకు ఆర్ కృష్ణయ్య బహిరంగ లేఖ రాశారు. నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్ పోయిందనుకున్న 16 తులాల బంగారం అప్పగించారు నిర్మల్లో. టీఈటీపై సుప్రీం తీర్పును పునఃసమీక్షించాలి అంటూ టీఎస్యూటీఎఫ్ తెలిపింది. ఆ వార్తనిచ్చారు. ఇవి నాలోని వార్తలు. అలాగే సాక్షిలో చూసుకున్నట్లయితే ఏం చేద్దాం ఏం చెప్దాం. సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కీలక భేటీ అయ్యారు. అదనపు అడ్వకేట్ జనరల్తో కలిసి గంటకు పైగా చర్చించారట.
సుప్రీంకోర్టు డెడ్ లైన్, స్పీకర్ నోటీసులు, బీఆర్ఎస్ ఎన్నికల సలహాల నేపథ్యంలో సమావేశానికి ప్రాధాన్యత ఇచ్చారట. నియోజకవర్గాల అభివృద్ధిపై చర్చించామని బయటకు చెప్తున్నారు ఎమ్మెల్యేలు. కానీ తాము పార్టీ మారలేదంటూ స్పీకర్కు సమాధానం ఇవ్వాలని భేటీలో నిర్ణయం. భవిష్యత్తు వ్యూహం, స్పీకర్కు ఏం జవాబు చెప్పాలో నిర్ధారించుకునేందుకు అంటున్న రాజకీయ వర్గాలు అన్ని విషయాల్లో తాను అండగా ఉంటానని ముఖ్యమంత్రి భరోసానిచ్చారు. కడియం శ్రీహరి మినహా 9 మంది హాజరయ్యారు. బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీధర్ బాబు, మహేష్ గౌడ్ కూడా. అమెరికాకు వద్దు బ్రో, భారతీయ యువతను వణికిస్తున్న నిరుద్యోగ గణాంకాలు, వేగంగా ఊడిపోతున్న ఉద్యోగాలు, వారానికి 8,000 మంది రోడ్ల మీదకి, లేబర్ వర్క్ను మింగేస్తున్న యాంత్రీకరణ, డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలతో ఐటీలో మంటలు, కుచించుకుపోతున్న సర్వీస్ సెక్టర్, భారతీయ విద్యార్థులు అతలాకుతలం, అమెరికా రావద్దంటూ భారత్లోని మిత్రులకు ఫోన్లు అంటూ వార్తిచ్చారు. లేబర్గా చేరి లోగుట్టు పట్టి నెల రోజుల పాటు వాగ్దేవి ల్యాబ్స్పై ఎంబీవీవీ పోలీస్ ఆఫీసర్ నిఘా పెట్టారు. పూర్తి వివరాలు సేకరించి మహారాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. పట్టుబడిన డ్రగ్స్ సీజ్ చేశారు. 200 డ్రమ్ముల్లో ఉన్న కెమికల్స్ లారీలో ముంబైకి ఏడాది క్రితమే మహారాష్ట్రలో శ్రీనివాస్ విజయ్ వోలెట్పై డ్రగ్స్ కేసు అనేది నమోదైందట. కోర్టు కళ్ళు గప్పి కుప్పి గంతులు, మద్యంపై అక్రమ కేసులు, 3 విడుదలను అడ్డుకునేందుకు విఫల యత్నాలు. గోదావరికి నేడు సీఎం శంకుస్థాపన. ₹7,360 కోట్ల అంచనాతో జరగనున్న గోదావరి 2-3 దశ పనులు. మల్లన్న సాగర్ నుంచి 20 టీఎంసీల తరలింపు. 2027 డిసెంబర్ నాటికి హైదరాబాద్కు రోజు నల్ల నీళ్లు. ₹298 కోట్ల కోకాపేట్ ప్రాజెక్టుకు శంకుస్థాపన. 1,200 కోట్ల ఓఆర్ఆర్ 2వ దశ ప్రాజెక్టు ప్రారంభోత్సవం. ఆమెకు అభద్రత. దేశంలోని ప్రతి 10 మంది మహిళల్లో 4 తాము ఏమంతా సురక్షితంగా లేమని భావిస్తున్నారట ఆవార్తించారు. వాహన బీమా కావాలి ధీమా. వర్షాలు, వరదల కారణంగా వాహనాలు దెబ్బతిని ఆర్థిక నష్టం ఎదురైతే, బైక్ లేదా కారు ఇంజిన్ దెబ్బతింటే అలాంటి సందర్భంలో థర్డ్ పార్టీ బీమా కవరేజ్ ఉన్నా ఎందుకు ఉపయోగపడదు అని చెప్పేసి ఆవార్తించారు. రిజర్వేషన్లకు చట్టబద్ధత తర్వాత ఎన్నికలకు. టీనేజ్ సెంట్ షికాగోపై రాన నినాదం, వెనిజువెల్లాపై యుద్ధం, జపాన్ ప్రధాని రాజీనామా, మనదే ఆసియా కప్ ఫైనల్లో 4-1తో దక్షిణ కొరియాపై గెలుపు, ప్రపంచ కప్ హాకీ టోర్నీకి టీమిండియా అర్హత సాధించింది ఆవార్తనిచ్చారు. సాక్షులని వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో చూస్తే ఎర్రని జాబిలి, భూమి చాటుకు చంద్రుడు, కనువిందు చేసిన సంపూర్ణ చంద్రగ్రహణం. రాత్రి 9:56 మొదలై అర్ధరాత్రి 1:26 వరకు పూర్తయింది. రాష్ట్రంలోని ఆలయాలన్నీ మూసివేశారు. రోజు కూలిగా వెళ్లి గుట్టురట్టు చేసి డ్రగ్స్పై యుద్ధం అనే వార్తనిచ్చారు. ఏ క్షణమైనా వెనిజువెల్లాపై దాడి, డ్రగ్స్ పేట యుద్ధం, డ్రగ్స్ మూటాలను అంతం చేసేందుకంటున్న ట్రంప్. అనర్హతపై ముందుకెలా, స్పీకర్ నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. అల్లావుద్దీన్ అద్భుత పెట్టే, టీ ఫైబర్ కనెక్షన్తో సేవలన్నీ నట్టింట్లోకే. కంప్యూటర్గా మారనున్న టీవీ, ఇంట్లోనే హోంవర్క్లు, టీ షాట్కు అనుసంధానంతో ఇంట్లో నుంచే నేరుగా పాఠాలు వినే అవకాశం. స్కూళ్లలో ఏఐ పాఠాల బోధన, పథకాల లబ్ధిదారులతో సీఎం నేరుగా మాట్లాడే ఏర్పాట్లు, నెట్, టీవీ ఛానళ్లు, ఓటీటీలు, ఫోన్లాగా పనిచేసే రిమోట్ ఒక టీవీ, స్మార్ట్ ఫోన్, ల్యాప్టాప్లకు లాగిన్ ఛాన్స్, 42,000 కిలోమీటర్ల మేర భూగర్భ వైర్లు, 35,000 మందికి శిక్షణ. త్వరలో రానున్న టీ ఫైబర్పై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనాన్ని ఇచ్చారు. R అలైన్మెంట్ మారాలంటే సర్కారే మారాలేమో, నిర్వాసితులకు న్యాయం జరగకపోతే ప్రభుత్వాన్ని స్తంభింపచేద్దాం. భూ నిర్వాసిత రైతుల భేటీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తెలిపారు. మూసి పునర్జీవనానికి శ్రీకారం ఆవార్తనిచ్చారు. ఐటీ అవుట్సోర్సింగ్పై ఆంక్షలు, భారత్ కంపెనీల సేవలను అడ్డుకునే యోచనలో అమెరికా ఉందట. డొనాల్డ్ ట్రంప్ పరిశీలనలో ప్రతిపాదన. ఆయన సలహాదారు లారా లూమర్ పోస్ట్. ఐటీ రంగాన్ని కాపాడుకునేందుకు విదేశీ సంస్థలు, ప్రభుత్వాలతో భారత్ చర్చలు. ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి ఊతం. కేంద్ర ఐటీ మంత్రి అశ్విన్ వైష్ణవ్ వెల్లడించారు. అమెరికా ఒకటే దిక్కు కాదు. జపాన్, పశ్చిమాసియా, యూరప్, ఆఫ్రికాలో ఐటీ సేవలకు పెరుగుతున్న గిరాకీ, వాటిపై దృష్టి సారించాలంటున్నారు నిపుణులు. ఇప్పటికే పలు దేశాలతో భారత్ చర్చలు. మన ఐటీ అవుట్సోర్సింగ్పై అమెరికా ఆంక్షలు రంకెలు రాజకీయ సందేశం కావచ్చు. ఆ దేశం భారత్ ఐటీ ప్రతిభపై ఎక్కువగా ఆధారపడి ఉంది అని చెప్పేసి నిపుణులు తెలుపుతున్నారట. వరంగల్లో జోరు వాన కురిసింది. చెరువులను తలపించిన రోడ్లు. అండర్ బ్రిడ్జ్ వద్ద వరదలో 2 బస్సులు. ప్రయాణికులను తాడు సాయంతో బయటకు తీసుకొచ్చారట సిబ్బంది.
బీసీ బిల్లుకు కేంద్రం అడ్డు, రిజర్వేషన్లపై బీజేపీ భాగోతాన్ని వెల్లడిస్తాం. కామారెడ్డి సభతో కనువిప్పు కలిగిస్తాం. కేసీఆర్ కుటుంబం అంతా దొంగల మూటానే, ఆయన పిలిస్తే కవిత వెళ్ళదా అంటూ మహేష్ గౌడ్ ఆరోపించారట. భారత్పై మళ్ళీ నోరు పారేసుకున్న నవారో, రష్యా నుంచి చమురు కొనుగోలను తప్పుపడుతూ ఎక్స్లో పోస్ట్. రచయిత్రి నేలుట్ల రామాదేవికి కాలేజీ పురస్కారం వచ్చింది, రేపు ప్రదానం చేయనున్నారట. రేపే ఉపరాష్ట్రపతి ఎన్నిక నిర్వహించనున్నారు. దేశంపై ప్రేమ ఉంటే నన్ను గెలిపించండి, నాకు ఓటు వేసే భారతదేశ స్ఫూర్తికి వేసినట్లే. ఉపరాష్ట్రపతిగా ఛాన్స్ ఇస్తే పార్లమెంటరీ సంప్రదాయాల్ని రక్షిస్తా. లోక్సభ రాజ్యసభ సభ్యులకు జస్టిస్ సుదర్శన్ రెడ్డి లేఖ రాశారట. ఎన్డీఏ తరపున సిపి రాధాకృష్ణన్, ఇండి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి. పోలింగ్కు 2 కూటములు సిద్ధంగా ఉన్నాయి. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో బీజేపీ ఎంపీలకు వర్క్షాప్, నేడు విపక్షాల సభ్యులకు మాక్ పోల్. సంఖ్యాబలం ఎన్డీఏ వైపే. పార్లమెంటు ఉభయ సభలో ప్రస్తుతం 781 మంది సభ్యులున్నారు. వీరిలో పాలక కూటమి సంఖ్య 425, ఇండికి 311, ఇతరులకు 45. క్రాస్ ఓటింగ్పై కాంగ్రెస్ ఆశలు అని చెప్పేసి ఆ వార్తనిచ్చారు. ఇవి ఆంధ్రజ్యోతిలోని ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో చూస్తే పల్లె పల్లెన పంటలు మొలిచే పాలమూరులోన తగ్ముఖం పట్టిన వలసలు. ఆసియా అమారా కూలిపోయిందన్న కాళేశ్వరం నీళ్లతో 1,50,000 కోట్ల ప్రాజెక్ట్. ఉప ఎన్నికలు తథ్యం 1-2 చోట్ల బైపోల్స్ తప్పనిసరి అంటున్నారు. బీసీ వాటాకు టాటా. మాయిస్ది ప్రభుత్వ అత్తే. అలైన్మెంట్ మారాలంటే సర్కార్ మారాలేమో అనే వార్త ఇచ్చారు. 21 నుంచి దసరా సెలవులు. అక్టోబర్ 4న తెచ్చుకొనున్న స్కూలు. నాలా పూడ్చే బిల్డింగ్ కట్టే. రియల్టర్లు, అధికార పార్టీ నేతలు అధికారుల కుమ్మక్కయ్యారు. క్యాన్సర్ టీకా క్లినికల్ ట్రయల్స్ సక్సెస్ అయింది. అభివృద్ధి చేసిన రష్యా పరిశోధకులు. త్వరలోనే అందుబాటులోకి ఈ వ్యాక్సిన్ అనేది రానుందట. యూరియా వేతలకు 60 రోజులు. ఎరువుల కోసం రైతులు రోడ్డెక్కి నేటికి 60 రోజులు అవుతుందని చెప్పేసి ఆ వార్తనిచ్చారు. ఇప్పుడు ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. तदालो क्या निजं भजे च कृतेन अनेन अद्यदिने 12 ज्योतिर्लिङ्गस्तोत्रपाठाख्येन कर्मणा दीश्वर भवानी शंकर महारुद्र श्री साष्टांग शिवार्पणमस्तु शिवागेदं नमः श्री साष्टांग जगदम्बार्पणमस्तु अम्बा प्रियतां नमः हर ओं तत्सत् हर ओं तत्सत् हर ओं तत्सत् श्री श्री अम्बे मातु की जय सत्य सनातन वैदिक धर्म की जय। ओम नमः पार्वती पतये शिव हर 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 महादेव शंभो। मंदार माला कुलितालकाये कपाल माला कितशेखराय दिव्यांबराये च दिगंबराय नमः शिवाय च नमः शिवाय नमः शिवाय च नमः शिवाय। ओम नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्परश्लीष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्या वृषकेतनाभ्यां नमो नमः शंकर पार्वतीभ्यां नमो नमः शंकर पार्वतीभ्यां। ओम रत्नैकल्पित मासनं हिमजले स्नानं च दिव्यांबरं नानारत्नविभूषितं मृगमदां मोदाङ्कितं चन्दनं जाति चंपक बिल्वपत्र रचितं
पुष्पं च धूपं तथा दीपं देवदयानिधे पशुपते रेत्कल्पितं गृह्यतां सौवर्णे नवरत्नखण्डरचिते पात्रे घृतं पायसं भक्ष्यं पञ्चविधं पयोदधियुतं रम्भाफलं पानकं शाखानां युतं जलं रुचिकरं कर्पूरखण्डोज्ज्वलं ताम्बूलं मनसा मया विरचितं भक्त्या प्रभो स्वीकुरु छत्रं चामर योर्युगं व्यजनकं चादर्शकं निर्मलं वीणा भेरिमृदङ्गका हलकलां गीतं च नृत्यं तथा साष्टाङ्गं प्रणतिस्तुतिर्बहुविधा एतत्समस्तं मया संकल्पेन समर्पितं तव विभो पूजां गृहाण प्रभो आत्मा त्वं गिरिजामति सहचरा प्राणशरीरं गृहं पूजा ते विषयोपभोगरचना निद्रा समाधि स्थितिः संचार प्रदयो प्रदक्षिण विधि स्तोत्राणि सर्वा गिरो यद्यत् कर्म करोमि तत्तदखिलं शम्भो तवाराधनं शम्भो तवाराधनं शम्भो तवाराधनं करचरणकृतं वा कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वापराधं विहितमविहितं वा सर्वमेतत्क्षमस्व जय जय करुणाब्धे श्रीमहादेव शम्भो कृतेन अनेन अद्य दिने आचार्य गन्धर्वराज पुष्पदन्त विरचितं श्री शिवमहिम्न स्तोत्र पाठ तथा च श्री शिवरुद्राष्टक स्तोत्र पाठ तथा च श्री शिवमानस स्तोत्र पाठाख्येन कर्मणाधीश्वर भवानी शंकर महारुद्र महामृत्युंजय श्री भगवत केदारेश्वर चरणारविंदं प्रियतां नमः श्री साष्टांग शिवार्पणमस्तु शिवायै इदं नमः श्री साष्टांग जगदम्बार्पणमस्तु अम्बा प्रियतां नमः हर ओं तत्सत् हर ओं तत्सत् हर ओं तत्सत् श्री श्री अम्बे मातु की जय सत्य सनातन वैदिक धर्म की जय। ओम नमः पार्वती पतये शिव हर 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 महादेव शंभो। ब्रह्म मुरारी सुरार्चितलिंगम निर्मल भाषित शोभितलिंगम जन्म दुःख विनाशकलिंगम तत्प्रणमामि सदा शिवलिंगम तत्प्रणमामि सदा शिवलिंगम। పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. ఈనాలోని వార్తలు చూసుకున్నట్లయితే 2 లక్షల మందితో బీసీ సభ 15న కామారెడ్డిలో నిర్వహించాలని కాంగ్రెస్ మంత్రులు నేతలు నిర్ణయం తీసుకున్నారు.
కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ ప్రకటించిన కామారెడ్డి గడ్డపైనే ఈ నెల 10న పెద్ద ఎత్తున బీసీ సభ నిర్వహించాలని నిర్ణయించింది. కామారెడ్డిలోని శుభం కన్వెన్షన్ హాల్లో ఆదివారం నిర్వహించిన బీసీ సభ సన్నాహక కార్యక్రమానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారట. గృహ ప్రవేశ సందడేది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రకొండ మండలం అంటూ ఆవర్తించారు. తప్పు చేసే అవినీతికూడు బాధితుల నుంచి కాసులు దండుకుంటున్న రెవెన్యూ విభాగం ఉద్యోగులు. నగరపాలక రెవెన్యూ విభాగంలో కొందరు అధికారులు, సిబ్బంది ఆడిందే ఆట పాడిందే పాట అని చందంగా తయారైంది. ఫిర్యాదులకు సత్వర పరిష్కారం చూపకుండా కాళ్ళరిగేలా తిప్పుకోవడం, ఆ తర్వాత డాలర్లను రంగంలోకి దించి అందిన కాడికి దండుకోవడం వెన్నతో పెట్టిన విద్యగా మారిందని ఆరోపణలు ఉన్నాయట. భక్తి శ్రద్ధలతో జెండా ఊరేగింపు. నిజామాబాద్లోని జెండా బాలాజీ ఆలయ బ్రహ్మోత్సవాలు ఆదివారం ముగిశాయి. చివరి రోజు జెండా ఊరేగింపు కనుల పండుగగా కొనసాగింది. సిబిల్ గుండె గుబెల్. ఆధార్, పాన్ కార్డులను వినియోగదారులు ఇష్టారీతిన వాడేస్తుంటారు. ఎక్కడ పడితే అక్కడ నక్కలు పత్రాలు పొందుతుంటారు అంటూ వార్తించారు. అలాగే నేడు ఆలయాల్లో సప్రోక్షణ సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా జిల్లాలోని ఆలయాలను ఆదివారం ఉదయం 9 గంటలకు మూసివేశారు. అర్చకులు ద్వారబంధనం చేశారు. సోమవారం సప్రోక్షణ అనంతరం నిత్య పూజలు ప్రారంభమవుతాయి. విద్యుత్ లేక ప్రయాణం సాగక మాగ్లూరు మండలం మంద గ్రామంలోని మా పంట పొలాల్లోని విద్యుత్ స్తంభాలు పక్క కొరిగాయనే వార్తించారు. పంట నష్టంపై ప్రభుత్వానికి త్వరలో నివేదిక. ఇటీవల వరదలకు పంట నష్టపోయిన రైతులు పరిహారం కోసం ఎదురు చూస్తున్నారు. కొందరు పంట మొత్తం కోల్పోయి పెట్టిన పెట్టుబడి అంతా నష్టపోయారు. ఆ వార్తనిచ్చారు. అలాగే గణనాథుడికి ఘన వీడ్కోలు. జిల్లాలోని గణేష్ నిమజ్జన శోభయాత్ర ప్రశాంతంగా ముగిసింది. నిజామాబాద్ నగరంలో శనివారం మధ్యాహ్నం దుబ్బా నుంచి మొదలైన సార్వజనిక గణేష్ మండలి రథయాత్ర అర్ధరాత్రి తర్వాత వినాయకుల బావి వద్దకు చేరుకుంది. అప్పటి నుంచి తెల్లవారుజాము వరకు 3 అడుగుల లోపు విగ్రహాలకు భక్తులు సందడిగా తీసుకొచ్చి బావిలో నిమజ్జనం చేశారనే వార్తనిచ్చారు. నిధులు వేచించి నిర్వహణ మర్చి జిల్లాలోని బోధన్ నియోజకవర్గంలో కాంపోస్ట్ షెడ్లు, డంపింగ్ యార్డులు నిరుపయోగంగా మారాయి. ప్రతి గ్రామంలో కొన్నేళ్ల కిందట వీటిని నిర్మించారు. గ్రామాల స్వచ్ఛతతో పాటు పంచాయతీలకు అదనపు ఆదాయాన్ని సమకూర్చాలి. ఒక్కో గ్రామంలో రూపాయలు అంటూ వార్తించారు. సుంకాల తగ్గింపునకు ఉపసంహరించుకోవాలి. నిమజ్జనం ప్రశాంతంగా జరిగింది. నవీపేట ఎంచా వద్ద చేపట్టిన గణేష్ విగ్రహాల నిమజ్జనం ఆదివారం ప్రశాంతంగా ముగిసిందని వార్తించారు. ఎమ్మెల్యేలకు రైతులు వినతి చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నాలేశ్వరం ఎత్తిపోతల పథకానికి చెందిన మోటార్లు నియంత్రిక దెబ్బతిన్న నేపథ్యంలో వాటికి మరమ్మతులు చేపట్టాలని కోరుతూ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని నిజామాబాద్లోని ఆయన నివాసంలో ఆదివారం కలిసి వినతి పత్రం అందించారట. సరైన కృషితోనే సంపూర్ణ అక్షరాస్యత పెంపునకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా రూపాయలు వేచించి వివిధ కార్యక్రమాలు చేపడుతున్నాయి. ప్రస్తుతం 14 ఏళ్ల వయసు దాటిన నిరక్షరాస్యులను గుర్తించి అంటూ వార్తించారు. పుస్తకావిష్కరణ చేశారు. సిరికొండలో విద్యార్థులకు ఉపాధ్యాయుల మార్గదర్శకాలు, టీచర్స్ సండే వేడుకలు నిర్వహించారు. బోధనలో పిసిసి అధ్యక్షుడికి సన్మానం. ధరలు పెంచుకుంటే నాణ్యమైన భోజనం ఎలా అంటూ వార్తించారు. వేధింపులతో కాల్ చేస్తే ధైర్యంగా కాల్ చేయి. మహిళలకు అండగా పోలీస్ శాఖ మౌనం సరికాదని సూచిస్తున్నారు. పనుల్లో జాప్యం, దుమ్ముతో నరకం. పిట్ల నుంచి రాంపూర్ కలానంటూ వార్తించారు. దివ్యాంగుల కొలువులకు పోర్టల్ సదాశివనగర్. రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మోపాల్. ఆధ్యాత్మికతతో సన్మార్గంలో సమాజం. యువ మీ సేవ బల ఉత్సవాల వేళ చిన్నారి చేయుతకు శ్రీకారం. గణేష్ లడ్డు రూపాయలు 1,116 ఆవర్తించారు. రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలో విద్యార్థిని సత్తా చాటారు గాంధారి. బ్యాడ్మింటన్లో క్రీడాకారునికి ద్వితీయ స్థానం వచ్చింది మహబూబ్ నగర్. ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేశారు బాన్స్వార్లో. బాస్కెట్బాల్ నూతన కార్యవర్గం ఎన్నికైంది. దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. జాతీయ విపత్తుగా ప్రకటించాలి. 2 కార్లు ఢీ 4 గాయాలయ్యాయి. ముతోల్లో ప్రైవేట్ ఉద్యోగి అవయదానం. 3 జీవితాల్లో వెలుగు. పాత పెన్షన్ విధానాన్ని వర్తింపచేయాలని వినతి అంటూ వార్తించారు. పాలకుల నిర్లక్ష్యంతో పింఛనదారులకు తీవ్ర అన్యాయం. ఆలోచనకు పదును, ఆవిష్కరణలకు అదును. స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్కు దరఖాస్తులు ఆహ్వానం అని చెప్పేసి ఆ వార్తనిచ్చారు. ఈ వీనాలోని వార్తలు. అలాగే సాక్షిలో చూసుకున్నట్లయితే చెల్లుబాటు కాని చెక్కులు, పెండింగ్లో బిల్లులు. గ్రామ పంచాయతీ ఖాతాల్లోని సొమ్ము వినియోగించుకోలేని పరిస్థితి.
ఆర్థిక శాఖ నుంచి చెల్లింపులకు దక్కని అనుమతి 6 నెలలుగా ఇదే స్థితి రూపాయలు కోట్లున్న అక్కరకు రాని వైన్యం కనువిప్పు కలిగిస్తాం కామారెడ్డిలో 2 లక్షల మందితో సభ నిర్వహిస్తాం కేంద్రపై సమరశంఖం పూరిస్తాం బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత సాధించడమే లక్ష్యం మోదీ ఇవ్వకపోతే రాహుల్ ప్రధాని కాగానే అమలు చేస్తాం పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు పాఠశాలల బాలోపేతానికి కృషి అభినందనీయం పాల్గొన్న రేవంత్ రెడ్డి సారథ్యంలో బీసీలకు న్యాయం అక్క చెల్లెలకు రేవంత్ అన్న కానుక ఎస్హెచ్జీ సభ్యులకు ఉచితంగా యూనిఫామ్ చీరలు త్వరలో పంపించేనున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ వారంలోని జిల్లాకు సరఫరా బాస్కెట్బాల్ అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక గుంజలతో మెదడు చురుకుదనమంటూ వార్తిచ్చారు శాంతియుతంగా వినాయక నిమజ్జనం సహకరించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు సిపి పోతరాజు సాయి చైతన్య తెలిపారు సమాజాన్ని మంచి మార్గంలో నడిపించాలి అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు విద్యుత్ సమస్యలను పరిష్కరించాలనే వార్తిచ్చారు 2వ రోజు కొనసాగిన నిమజ్జనాలు పీసీసీ అధ్యక్షుడికి ఘన సన్మానం పాత పెన్షన్ విధానాన్ని వర్తింపచేయాలనే వార్తిచ్చారు ఇందూరు తిరుమలగా చెండా బాలాజీ మందిరం అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ తెలిపారు వద్దన్న చెత్త వేస్తున్నారు డిచ్పల్లి తాండాలో మెగా హెల్త్ క్యాంప్ వరద నష్టపరిహారాన్ని వెంటనే చెల్లించాలి అనే వార్తనిచ్చారు నిజాం సాగర్లోకి రికార్డు స్థాయి వరదలు వచ్చాయట ఈ సీజన్లో 125 టీఎంసీల ఇన్ఫ్లో 11.53 టీఎంసీల అవుట్ఫ్లో కొనసాగుతున్న నీటి విడుదల మరో 5 ఏళ్లు అధికారంలో మేమే ఉంటామంటూ టీపీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారట లిఫ్ట్లను వెంటనే ప్రారంభించాలి వేల్పూర్ ఎస్ఆర్ఎస్పీ నీటి విడుదల 28,500 క్యూసెక్ల నీరు ఇన్ఫ్లో 8 వరద గేట్ల ద్వారా 12,500 క్యూసెక్ల అవుట్ఫ్లో అనే వార్తనిచ్చారు నేడు ఎస్జీఎఫ్ జిల్లా వార్షిక సమావేశం ఆలయాలు మూసివేత వెల్మలో ముగిసిన జెండా బాలాజీ ఉత్సవాలు అలాగే క్రైమ్ కార్నర్లో వార్తలు చూస్తే సాక్షిలో కనుక అపన్నాస్తం అందించండి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ దోమకొండకు చెందిన శ్రీధర్ బ్రెయిన్ సర్జరీ కోసం రూపాయలు 10 లక్షలు అవసరం దాతల కోసం బాధిత కుటుంబీకులు ఎదురు చూస్తున్నారట దుబాయ్లో సోమరంపేట వాసి మృతి చెందారు మాచారెడ్డి పేకాడుతున్న ముగ్గురిని అరెస్ట్ చేశారు తాడ్బాయ్లో ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేశారు బాన్స్వాడ శోభయాత్రలో విద్యుత్ షాక్తో ఒకరికి గాయాలైన ఘటన ఆర్మూర్ పరిధిలో చోటు చేసుకుంది విద్యార్థులే లక్ష్యంగా గంజాయి విక్రయాలు జరుగుతున్నాయట నాందేడ్ నుంచి ప్రతి వారం అక్రమంగా రవాణా చేస్తున్నారు ఇటీవల భీమ్గల్లో విక్రేతను పోలీసులు అరెస్ట్ చేశారనే వార్తిచ్చారు ఆర్మూర్ గణేష్ శోభయాత్రలో ఉద్రిక్తత నెలకొంది లాఠీ చార్జ్ చేసిన పోలీసులు రోడ్డుపై బటాయించి నిరసన తెలిపారట యువకులు భీమ్గల్లో పోలీస్ వాహనం ధ్వంసమైంది మోర్తాన్ ఆ వార్తనిచ్చారు ఇవి సాక్షులోని వార్తలు అలాగే ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్లయితే గ్రామాల్లో రెవెన్యూ సేవలు పునరుద్ధరణ విధుల్లో చేరనున్న గ్రామ పరిపాలన అధికారులు విఆర్ఓల స్థానంలో గ్రామ పరిపాలన అధికారుల నియామకం జిల్లాలో 320 క్లస్టర్లకు 301 మంది జీపీఓల నియామకం నేడు కౌన్సిలింగ్ 1-2 రోజుల్లో విధుల్లోకి గ్రామాల్లో మళ్లీ మొదలు కానున్న రెవెన్యూ సేవలు ప్రతిష్ఠించిన చోటే నిమజ్జనం నిజామాబాద్ నగరంలోని జిల్లా కేంద్రంలోని పోచమ్మ గల్లీలో కొలువుదీరిన 54 అడుగుల మట్టి వినాయకుని ప్రతిష్ఠించిన చోటే శాస్త్రోక్తంగా నిమజ్జనం చేశారట ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపిన సిపి సాయి చైతన్య అనే వార్తిచ్చారు నేడు ఎస్జీఎఫ్ జిల్లా వార్షిక సమావేశం నిర్వహించనున్నారు శిథిలా వ్యవస్థలో ఆశానగర్ కాలనీ ప్రమాదకరమైన ఇళ్లలో నివసిస్తున్న నిరుపేదలు బయటకు తేలిన పునర్వాస కేంద్రాల స్లాబ్ ఊచలు నూతన ఇల్లు నిర్మించి వాళ్ళని చెప్పేసి వేడుకుంటున్నారట పాత పెన్షన్ విధానాన్ని వర్తింపచేయాలి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు వినతి పత్రం అందజేసిన పాత పెన్షన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు రోడ్డుపైనే సంత వాహనదారులకు తప్పని తిప్పలు కనీస సౌకర్యాలు కల్పించని సంత నిర్వాహకులు పట్టించుకొని పంచాయతీ అధికారులు ఆరోగ్య కేంద్రాల నిర్వహణ అధ్వానంగా ఉందట విధులకు డుమ్మా కొడుతున్న సిబ్బంది ప్రజలకు అందని వైద్య సేవలు పట్టించుకునే అధికారులు ముగిసిన జెండా బాలాజీ జాతర భక్తులు గోవిందనామ స్మరణలతో పూజలు పులాంగ్ వరకు జెండా ఊరేగింపు భక్తులతో కిటకిటలాడిన నగరంలోని గోలాన్మాన్ చౌరస్తా జెండా బాలాజీని దర్శించుకున్న పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ జిల్లాలో ఆలయాలు మూసివేత చంద్రగ్రహణం కారణంగా ఆలయాలను మూసివేశారు అర్చకులు దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు చంద్రగ్రహణం సంబంధించిన దృశ్యాలు ఇలా ఉన్నాయని చెప్పేసి దానికి సంబంధించిన వివరాలు కూడా ఇచ్చారు బాయ్ బాయ్ గణేష 2వ రోజు కొనసాగిన నిమజ్జనం ముగిసిన జెండా జాతర ప్రత్యేక పూజలు చేసిన మహేష్ కుమార్ గౌడ్ వరద బాధితులకు వస్త్రాలు పంపించేశారు పాల్గొన్న మాజీ మంత్రి మధ్యాష్కి గౌడ్ రాజంపేటలో
లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాలు ఊరేగించారు డిచ్పల్లిలో. మంచి నీటిలో చెలక కలకలం రేపింది ఎడపల్లిలో. శుద్ధమైన మంచి నీటినే సరఫరా చేస్తున్నామని చెప్పేసి గ్రీడ్ ఏఏ రోహిత్ తెలిపారు. మౌలిక సదుపాయాలు లేని బస్ స్టేషన్, సౌకర్యాలు లేక ప్రయాణికులు పాటలు పడుతున్నారు. మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించిన ఆర్టీసీ అధికారులు అంటూ నిజాం సాగర్కి సంబంధించిన వార్త ఇచ్చారు. అధ్వానంగా ఆరోగ్య కేంద్రాల నిర్వహణ, రోడ్డుపై సంత, మా పంటలను కాపాడండి సార్, వరదలో కొట్టుకుపోయిన ట్రాన్స్ఫార్మర్లు, నీళ్లు లేక నెర్రలు బారుతున్న పొలాలు, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతిలో ఉంది అనే వార్తనిచ్చారు. జీఎస్టీ భారం తగ్గించిన ఘనత ప్రధాని మోదీదే అంటూ బీజేపీ మండల అధ్యక్షుడు మార ముత్యంరెడ్డి తెలిపారు. గిరిజన విద్యార్థి సంఘాల్లో చేరిన బంజారా నాయకులు కుక్కునూర్, నవాబ్ లిఫ్ట్ల ద్వారా చెరువులు నింపాలి, బాధిత కుటుంబాలకు పరామర్శ, ఉమ్మడి జిల్లాలో పలు ఆలయాలు మూసివేత, అక్రమంగా ఇసుకను తరలిస్తున్న వాహనాలను సీజ్ చేశారు భీమ్గల్లో ఆ వార్తనిచ్చారు. అలాగే ఆంధ్రజ్యోతిలో మరికొన్ని వార్తలు చూసుకున్నట్లయితే ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం నిర్వహించారు. నగరంలో నూతన దంపతులను ఆశీర్వదించిన మహేష్ కుమార్ గౌడ్. జెండా బాలాజీని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత. నూతన కార్యవర్గం బాస్కెట్ అసోసియేషన్ నూతన అధ్యక్ష కార్యదర్శులుగా విజయరావు, బొబ్బిలి నాగేష్ ఎన్నిక కావడం జరిగిందనే వార్తిచ్చారు. శ్రీకృష్ణుడికి అదనపు కలెక్టర్ పూజలు చేశారు. నగరంలో ఘనంగా గురు పూజోత్సవం. తాండా రోడ్డుకు మరమ్మతులు చేపట్టారు. సిరికొండలో ₹1,116 ధర పలికిన గణేష్ లడ్డు. 11 రోజుల పాటు పూజలు అందుకున్న లంబోదరుడి లడ్డు ₹1,116కు ఎన్ఆర్ఐ కౌడుపు శత్రుత్ పటేల్ దక్కించుకున్నారనే వార్తిచ్చారు. జిల్లా కేంద్రంలోని నాందేవాడలో తెలంగాణ బంజారా సొసైటీ కార్యవర్గం ఎన్నిక దర్పల్లి అని చెప్పేసి ఆ వార్తిచ్చారు. 320 క్లస్టర్లో 301 మంది జీపీఓలు. జిల్లాలో నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ల పరిధిలో 31 మండలాల్లో 320 క్లస్టర్లు, గ్రామ పంచాయతీలకు గాను 301 మంది జీపీఓలను నియమించారట. ఇవి ఆంధ్రజ్యోతిలోని వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో చూసుకున్నట్లయితే నీటి సమస్యను పరిష్కరించండి, మిషన్ భగీరథ ఎస్సీకి సూచించిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. నరకప్రాయంగా రహదారులు అనే దాన్ని ప్రధాన వార్తకు ఇచ్చారు. వరదతో సంభవించిన నష్టం అపారమని ఇప్పటికీ కళ్ళు తెరవని కాంగ్రెస్ ప్రభుత్వం. కామారెడ్డి జిల్లాలో 130 కోట్ల రోడ్లు డ్యామేజ్ అయ్యాయట. నిజామాబాద్లో 5 మండలాల్లో దెబ్బతిన్న బీటీ రోడ్లు ప్రత్యేక ప్యాకేజ్ కింద నిధులిస్తేనే రోడ్లకు పూర్వ వైభవం సాధ్యమవుతుందంటున్నారు. నిమజ్జన శోభయాత్రలో లాఠీచార్జ్, పోలీస్ వాహనంపై రాళ్ల దాడి జరిగింది ఆర్మూర్ పరిధిలో. త్వరలో బీఆర్ఎస్లో భారీ చేరికలు, కర్షకుల నెత్తిపై కాంగ్రెస్ కత్తి, సంపూర్ణ చంద్రగ్రహణం, ఆలయాలు మూసివేత, ఎస్ఆర్ఎస్పీకి 28,500 క్యూసెక్ల ఇన్ఫ్లో, రోడ్డును బాగు చేయాలని నిరసన చేపట్టారు. రుద్రూర్ పరిధిలో ఆ వార్తనిచ్చారు. ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.